Hi Usha garu, how was the show? నాకైతే అండ్ ఈరోజు బానే అనిపిచ్చింది నామినేషన్స్. అంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది వాళ్ళు మాట్లాడేవి. వాళ్ళ నామినేషన్ పాయింట్సే కొంచెం వీక్ అనిపిచ్చినా, అవతలోళ్ళ డిఫెన్సివ్ పాయింట్స్ అనిపిచ్చినాయి. అంటే కాఫీకి హెల్ప్ అడగట్లేదని బేబీ గారు, బేబక్క అట్లా మాట్లాడటము ఫన్నీగా, అంటే ఏం సీరియస్‌గా పాయింట్ కాదు. అది నామినేషన్ పాయింట్. అయినా కూడా తను తిట్టి సారీ చెప్పటము, మళ్ళీనేమో బేబక్క వేరే అతన్ని నువ్వు బాగా ఫైర్‌గా ఉండాలంటావు. తనేమో సప్పగుండి వేరే వాళ్ళని ఫైర్‌గా ఉండమంటావు ఏంటో నాకర్థం కాలా. రైట్. తర్వాత సోనియాది తను చెప్పే పాయింట్స్ చెప్తున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడిచ్చుంటే ఆ అమ్మాయి హైలైట్ అయ్యేది. వేరే వాళ్ళని మాట్లాడివ్వకుండా ఫస్ట్ నామినేషన్ వేరే వాళ్ళు మాట్లాడనీయకుండా అసలు చీఫ్‌ని మాట్లాడనివ్వకుండా బెదరగొడుతుందనిపించింది నాకు. ఏంటంటే బెదిరిపోతున్నారు కూడా వాళ్ళు. నేను లైవ్‌లో చూస్తే లైవ్ నాకొస్తుంటే ఆళ్ళు భయపడుతున్నారు గూడా అసల. ఆ అమ్మాయినేమన్నా అన్నాసే కూడా అమ్మాయి దగ్గరికెళ్ళి నేను నిన్నన్నాను. నువ్వేమి అనకు నన్ను అనెళ్లి చెప్తున్నారు గూడా జనాలెళ్లి. ఆ అమ్మాయికి భయపడుతున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయి అందరిని బెదరగొట్టేస్తుందసల. కానీ అలాంటోళ్ళే కావాలి కదా! మనకి 'బిగ్ బాస్' షోకి. 'బిగ్ బాస్‌లో' హ్మ్. హ్మ్. తను టాప్ 5లో ఉండాలి అంటే అలాంటోళ్ళే ఉండాలి కదా! అంటున్నాను. బట్ సెకండ్, థర్డ్ డేనే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది కదా! సిరి ఆ! గారు ఈసారి. అమ్మాయి ఆ! సెకండ్ డేకే అసలా ఇంత రివ్యూవర్లకి ఒక్కొక్క పాయింట్ మర్చిపోయేంత, నాకైతే ఎన్ని పాయింట్లున్నాయో అన్నీ మర్చిపోతున్నాను నేను. అంత కంటెంట్ ఇస్తున్నారు. లాస్ట్ టైమ్ చప్పగున్నాయి గదా! అసలు ఏంటి నామినేషన్స్, వామిటింగ్స్ బాలేవు. అస్సలు బాలేవు. ఒక్కడి మీదే పడిపోవడం అందరూ. అట్లా ఉండేది కదా! ఇప్పుడు అట్లా గాదు యాక్చువల్‌గా. వెరైటీగా ఉన్నాయి నామినేషన్స్. అరుచుకుంటున్నారు. మళ్ళీ ప్రోమోలో చూస్తే శ్రీమణి మళ్ళీ మొదలుపెట్టాడు సింపతి గేమ్. అందరూ ఏడ్చేస్తున్నారు. ఏంటో జరుగుతుంది ఇంకా లైవ్‌లో. హ్మ్. హ్మ్. ఈ ఉషా గారు ఆయన రోజుదైతే ఈ హ్మ్. రోజైతే నాకు స్టార్టింగ్ ఎపిసోడ్‌లో వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన టాక్స్, బేబీ గారు ఓహ్! ఆమ్లెట్ ఏసుకోమనటం గూడా కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే తన ఇష్టం. తన గుడ్డు తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటది గదా! తినెవరు రూల్ చేయడానికి. శేఖర్ బడీ అయినా కూడా నామినేట్ చేస్తే, మీరు బడీ అని చూడకుండా నన్ను నామినేట్ చేశారని అనటం కూడా కరెక్ట్ కాదు కదా! తన ఇష్టం. బడీ అయినా నామినేట్ చేసుకోవచ్చు కదా! అలా ఏం రూల్ లేదు కదా! కానీ శేఖర్ నామినేషన్స్ నాకు నచ్చాయి 2 గూడా. శేఖర్ భాష నామినేషన్స్ నాకు నచ్చాయి. హుహు. ఆ ఓకే. అమ్మాయి సోనియా మీద అరిచిన అమ్మాయి ప్రేరణ గూడా నాకు నచ్చింది. ఏంటి ఇంత ఫైర్ ఉందా అనిపించింది నాకు. బ్రహ్మానందంలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాను నేను. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ అమ్మాయి ఏంటి ఇంత యాక్చువల్‌గా అమ్మాయికున్నంత ఇది చూస్తే ఎవరైనా భయపడుతున్నారు కదా! ఆ అమ్మాయి భయపడకుండా గట్టిగా సారీ చెప్తుంది, అరుస్తుంది గూడా గదా! డేరింగ్‌గా మాట్లాడింది ఆ అమ్మాయి. యాహ్! ఉషా గారు ఓకే. అండ్ సంపత్ స్టార్ట్. అంటే నేను ఈరోజు కొంచెం పని ఉందని, అంటే ఈరోజు నాకు పెద్ద వర్క్ లేకపోవడం వల్ల లైవ్ మొత్తం చూసిన అన్న. అంటే ఈరోజు వర్క్ లేదు నాకు ఈరోజు. మీరే లైవ్ చెప్పాలయితే మొత్తం ఇప్పుడు చూసిన. లైవ్‌లో. లైవ్ మొత్తం చూసాను. స్టిల్ ఎప్పటి వరకు చూసానంటే షో స్టార్ట్ అయ్యే వరకు చూసాను. ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే, బేబక్క ఇంకెవరు గ్యాస్ వెలిగించకూడదు, ఎవరు వంట చేయకూడదు, ఓన్లీ వన్ కర్రీ చేయాలని కమాండ్ చేసినట్టే అనిపించింది. అంటే నాకు గూడా. నేను ఏ కర్రీ చేసినా మీ మొహాన పెడతా, మీరు తినాలి అంతే. ఇంకా ఆ! ఎట్లున్నా తినాలి, ఇంకా ఆప్షన్ లేదు. అది నిన్న ఒక గూడా ఎట్లా చేసిందంటే ఒక నిన్న కూడా సోనియాయే కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే. బేబక్క ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇర్రెస్పాన్సిబుల్ సోనియా కరెక్టే. ఆ! కాకపోతే సోనియా చేసే మిస్టేక్ ఏంటంటే, డిఫెండింగ్ చేసే వాళ్ళను పూర్తిగా మాట్లాడనివ్వట్లేదు. ఇన్ కేసు మాట్లాడించుంటే సోనియాకి మంచి అప్లాజ్ వచ్చేది, బట్ మాట్లాడనివ్వట్లేదు. అది మాత్రం చాలా రాంగ్.